హాయ్ ఫ్రెండ్స్, మేము ప్లే ఏరియా దగ్గరికి ఆడుకోవడానికి వచ్చాం. లెట్స్ ఎక్స్ప్లోర్ ఇట్. ఎంట్రన్స్ ఇలాగుండి చూద్దాం లోపల ఎలాగుంటుంది. ఇక్కడ ఎవరిదో బర్త్డే పార్టీ జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈ సండే మా పిల్లల్ని కాసేపు రిలాక్స్ అవుతారనేసి భీమవరంలో పెదమేరం దగ్గర ఉన్న ప్లేనెస్ట్ ఏరియాకి అయితే తీసుకొచ్చామండి. ఇది ఫస్ట్ ప్లే ఏరియా అండి మనకి భీమవరంలో. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. సో మనకు అక్కడ ఎంట్రీ ఫీజు అయితే ఉంటుంది. సో వీక్ డేస్లో అయితే 200 రూపీస్, వీకెండ్స్ అయితే 250 రూపీస్ పర్ పర్సన్కి ఉంటుంది. సో మనకి లోపలికి వెళ్ళడానికి సాక్సెస్ అయితే ఇస్తారు. సాక్సెస్ అవి వేసుకుని మా వాళ్ళు అయితే లోపల ఆడుకోవడానికి అయితే రెడీ అయిపోయారు. ఈ ప్లే ఏరియా అయితే మనకి భీమవరం దగ్గరలో ఉన్న పెదమేరంలో ఉందన్నమాట. ఇది జైన్ టెంపుల్కి కొంచెం లోపలికి ఉంటుంది. ఇక్కడ మనం బర్త్డే పార్టీస్ అవి కూడా చేసుకోవచ్చు. సో వాటికి సపరేట్ అమౌంట్ అయితే ఉంటుంది. సో పిల్లలు వీక్ డేస్ అంతా చాలా కష్టపడి ఆ చదువుల్లోనే పడిపోతారు. సో వీకెండ్స్ కొంచెం వీళ్ళని ఇలాగా అప్పుడప్పుడు ఇలా బయటకు తీసుకొచ్చి వాళ్ళకు కూడా మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుందని మేము ఒక వీకెండ్ అయితే తీసుకెళ్ళాము. మా వాళ్ళకి ఇక్కడ బాగా నచ్చింది అయితే ఈ బాల్స్ పూల్ అనమాట. ఇక్కడ చాలా పెద్ద బాల్స్ పూల్ అయితే ఉంది. దీని నిండా బాల్స్ అవి ఉండి స్లైడ్స్ కూడా ఉన్నాయి అందులోనే. ఇక్కడ ఎన్ని ప్లే యాక్టివిటీస్ ఉన్నా మా వాళ్ళకి మాత్రం ఈ బాల్స్ పూల్ ఏరియా చాలా బాగా నచ్చింది. నాకైతే పర్సనల్గా ఇక్కడ ఈ వాటర్ మెలన్ బెలూన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది అయితే చాలా పెద్దగా ఉంది ఈ వాటర్ మెలన్ బెలూన్. ఇక్కడైతే మనకి చాలా ప్లే ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడైతే మనం బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చండి. సో మేము వెళ్ళిన రోజు అయితే ఇక్కడ బర్త్డే పార్టీ అయితే ఉంది. మా వాడైతే కిచెన్ రూమ్లో ఏదో చేసేస్తాననేసి స్టార్ట్ చేశాడు. ఇక్కడైతే కిచెన్ రూము, హాస్పిటల్ రూము, టెడ్డీ హౌస్ అనేసి డిఫరెంట్ రూమ్స్లో చిన్న చిన్నవి ఇలా అలాట్ చేశారు. సో ఏ రూమ్లో ఆ రూమ్లో మనకైతే ఇలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మా వాడైతే హాస్పిటల్ రూమ్లో ఇలాగా ఏదో డాక్టర్ అయిపోయినట్టు వాళ్ళ అన్నకు ట్రీట్మెంట్ అయితే చేస్తున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.